అంజనాదేవి మహాపతివ్రత. ఆమె భర్త కేసరి వానరరాజు. ఆ దంపతులకు పిల్లలు లేని కారణంగా అంజనాదేవి శివుని గురించి ఘోర తపస్సు చేసింది. బోళాశంకరుడు ఆ మహాసాధ్వీమణి తపస్సుకి మెచ్చి ప్రసన్నుడై, నా అంశతోటి నీ గర్భాన ఒక మహావీరుడు జన్మిస్తాడు అని వరమిచ్చాడు. కాలక్రమేణా అంజనాదేవి గర్భంలో ఒక అద్భుతమైన శిశువు జన్మించాడు. ఆ శిశువు అసాధారణమైన తేజస్సుతో బలవంతుడిగా జన్మించాడు. అతడే ఆంజనేయుడు, హనుమంతుడు. నమస్తే అండి, అనుశ్రీ థాట్స్కి స్వాగతం. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలండి. ముందుగా ఆ హనుమయ్య కృపాకటాక్షాలు మన మీద, మన పిల్లల మీద సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని హనుమంతునిపై ప్రయోగించాడు. వజ్రాయుధము హనుమ దవడను గాయం చేసింది. ఇది చూసిన వాయుదేవుడు గాలిని స్తంభింపచేశాడు. ప్రపంచం అల్లాడిపోయింది. ముక్కోటి దేవతలు వాయుదేవుని ప్రార్థించారు శాంతించమనని. అప్పుడు వాయుదేవుడు శాంతించాడు. హను అంటే దవడ అని అర్థం. స్వామి అప్పటి నుంచే హనుమంతుడయ్యాడు. దేవతలందరూ హనుమంతుడికి ఎన్నో వరాలిచ్చారు. బ్రహ్మదేవుడు ఏ బ్రహ్మాస్త్రం కూడా హనుమంతుడిని పూర్తిగా హాని చేయకూడని వరం ఇచ్చాడు. దీర్ఘాయువు, అపార జ్ఞానం ప్రసాదించాడు. ఇక ఇంద్రుడు తన వజ్రాయుధం వల్ల గాయం చేసినందుకు క్షమాపణగా ఇకపై వజ్రాయుధం ఆయనకి హాని చేయని వరం ఇచ్చాడు. అపార ధైర్యం, దృఢమైన శరీరాన్ని కూడా ప్రసాదించాడు. అగ్నిదేవుడు ఎప్పుడూ హనుమంతుడిని కాల్చలేదనని వరమిచ్చాడు. వరుణదేవుడు నీరు ఆయనకు ఏ హాని చేయదని వరమిచ్చాడు. ఇక వాయుదేవుడు తన స్వశక్తి, అపార వేగము, ఆకాశంలో సంచరించే అపారమైన శక్తిని ఇచ్చాడు. సూర్యదేవుడు అన్ని శాస్త్రాలు, జ్ఞానము, విద్యను బోధించాడు. సూర్యదేవుడే హనుమంతుడికి గురువు. ఇక యమధర్మరాజు తన దండం వల్ల మరణం ఉండదని వరమిచ్చాడు. కుబేరుడు యుద్ధంలో అలసట రాకుండా స్థిర బలం ప్రసాదించాడు. ఇక పరమశివుడు తన అంశతో జన్మించిన వాడిగా అజేయత్వము, రుద్రశక్తిని ప్రసాదించాడు. ఇక విశ్వకర్మ తాను తయారు చేసిన ఆయుధాలు హాని చేయవని కూడా వరమిచ్చాడు. హనుమంతుడి ప్రధాన శక్తులు అణిమ, చిన్నవాడిగా మారటం; మహిమ, పెద్దవాడిగా కూడా మారటం; గరిమ, భారీ శక్తి; లఘిమ, తేలికగా మారటం; అపార వేగం, రూపాంతర శక్తి, అమోఘ బలం; భక్తి, జ్ఞానం. ఇక హనుమ భక్తి గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒకరోజు శ్రీరాముడు, సీతాదేవి అయోధ్యలో కూర్చొని ఉండగా హనుమంతుడు ఎప్పటిలాగానే శ్రీరామ సేవలో నిమగ్నమై ఉన్నాడు. హనుమంతుడు సీతమ్మ తల్లి నుదుటి మీద సింధూరం పెట్టుకుంటోంది ఎందుకా అనుకున్నాడు. ఆశ్చర్యంగా హనుమంతుడు అడిగాడు, అమ్మా, మీరు ఈ సింధూరం ఎందుకు ధరిస్తున్నారు అనని. అప్పుడు సీతమ్మ చిరునవ్వుతో ఇలా చెప్పింది, ఇది నా భర్త శ్రీరామచంద్రుని ఆయురారోగ్యాలు, శ్రేయస్సు కోసం అని. అది విన్న హనుమంతుడు హృదయం భక్తితో నిండిపోయింది. అతను ఆలోచించాడు, కొద్దిగా సింధూరం పెడితేనే నా ప్రభువు శ్రీరామునికి మేలు జరుగుతుంది అంటే నేను నా శరీరం మొత్తం సింధూరంతో కప్పుకుంటే నా ప్రభువుకి ఇంకా ఎంత మేలు జరుగుతుందో అనుకున్నాడు. అని భావించిన హనుమంతుడు తన శరీరం అంతా సింధూరం పూసుకొని శ్రీరాముని దగ్గరకు వచ్చాడు. హనుమంతుడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. శ్రీరాముడు ప్రేమగా, హనుమా, ఇది ఏమిటి అని అడిగాడు. హనుమంతుడు వినయంగా ఇలా జవాబిచ్చాడు, ప్రభు, అమ్మ సీతమ్మ కొద్దిగా సింధూరం మీ శ్రేయస్సు కోసం ధరిస్తే నేను మీపై ఉన్న అపారమైన ప్రేమతో నా శరీరం అంతా సింధూరం పూసుకున్నాను అని చెప్పాడు. అది విన్న శ్రీరాముడు ఆనంద భాష్పాలతో హనుమని ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు శ్రీరాముడు ఇలా అన్నాడు, నీలాంటి భక్తుడు ప్రపంచంలో ఇక ఉండడు అని. హనుమ నిష్కల్మషమైన భక్తికి, సేవాభావానికి
వినయానికి, నమ్మకానికి, సంపూర్ణమైన సమర్పణకు నిదర్శనంగా నిలిచాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాస్మై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. లక్ష్మణుడితో కూడుకొని ఉన్న రాముడికి నమస్కారము. జనకుని కూతురైన సీతమ్మ తల్లికి నమస్కారము. రుద్రునికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి నా నమస్కారము. చంద్రుడికి, సూర్యునికి, దేవతలందరికీ నా నమస్కారము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై వీర హనుమాన్. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.